అవుతుందన్న ఆలోచనతోని అక్కడ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్లాలని, అక్కడ యూనివర్సిటీలు పెట్టాలని, అక్కడ ఐటీ కంపెనీలను పెట్టాలని, అక్కడ పెట్టే ఫార్మా కంపెనీలలో కూడా పొల్యూషన్ లేకుండా ఓన్లీ టాబ్లెట్స్ తయారు చేసే కొంత భాగమే ఇవ్వాలని, ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేసే పరిశ్రమలను తీసుకురావాలని, బ్యాటరీలను తయారు చేసే పరిశ్రమలను తీసుకురావాలని, అక్కడనే స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టాలని, అక్కడనే మెడికల్ హెల్త్ హబ్ క్రియేట్ చేసి మెడికల్ టూరిజంలో ప్రపంచంలో నుంచి ఎవరికి ఏ వైద్యం కావాలన్నా మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మన రంగారెడ్డి జిల్లాలో ఒక మెడికల్ టూరిజంని అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని ప్రణాళికలన్నీ మా మిత్రుడు ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తొందరలోనే హైదరాబాద్ నగరం ముఖ్యంగా సైబరాబాద్ అని ఏదైతే క్రియేట్ చేసిండ్రో అట్లాంటిది న్యూయార్క్ నగరంతో పోటీ పడే విధంగా మహేశ్వరంలో ఒక కొత్త నగరాన్ని నిర్మించాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ పక్కనే రామోజీ ఫిలిం సిటీ ఉన్నది, మీకు అందరికీ తెలుసు. రామోజీ ఫిలిం సిటీ దేశంలో ఉండే సినిమా షూటింగ్లకు ఈరోజు ఉపయోగపడుతుంది. కానీ మా ప్రభుత్వం ఇంకొక ఫిలిం సిటీని క్రియేట్ చేయాలని ముంబైలో మహారాష్ట్రలో ఉన్న హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఇక్కడికి రావాలి. మన రాచకొండ గుట్టలు మన ప్రాంతం అద్భుతంగా, మనము ఊటీలు ఎక్కడెక్కడికో పోతున్నాం. ఒక్కసారి మునుగోడు వెనుక ప్రాంతము, ఇబ్రాహీంపట్నం ముందు ప్రాంతం, రామోజీ ఫిలిం సిటీ పక్కల నుంచి ఆ తండాలకు నేను ఎన్నికల ప్రచారంలో పోతే అద్భుతంగా మనకు ఊటీ కంటే అద్భుతంగా మన ప్రాంతం కనిపించింది. ఈ ప్రాంతంలో అద్భుతమైన సినిమా షూటింగ్లను చేపట్టడానికి అవకాశం ఉంది. రాచకొండ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన ఫిల్మ్ ఇండస్ట్రీకి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అని ఇవాళ మన ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. ఇవన్నీ ఎందుకు మిత్రులకు వివరిస్తున్నా అంటే రాబోయే రోజుల్లో రంగారెడ్డి జిల్లాకు మహర్దశ పట్టబోతుంది. ప్రపంచానికి ఒక పర్యాటక క్షేత్రంగా మన రంగారెడ్డి జిల్లా మారబోతుంది. మన పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇవాళ ఆయన ఈయన ఏమి చేస్తలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నేను అడగదలుచుకున్నా, ఓడినోళ్లను, ఇంట్లో వండుకున్నోళ్లను, ఫామ్ హౌస్లో ఉంటున్నోళ్లను ఈ ఔటర్ రింగ్ రోడ్ మీ తాత తెచ్చిండా అని నేను అడుగుతున్నా. ఈ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మీ ముత్తాత కట్టిండా అని నేను అడుగుతున్నా. ఇవాళ సైబరాబాద్లో ఉన్న ఐటీ పరిశ్రమలు, ఫార్మా ఇండస్ట్రీస్ని మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినాయి కాదా? అవి తెచ్చినందుకే ఇవాళ హైదరాబాద్ నగరం మహానగరంగా మారింది. మీరేం తెచ్చిండ్రా హైదరాబాద్ నగరానికని నేను అడుగుతున్నా. మీరు తెచ్చింది ఉంటే గంజాయి తెచ్చుంటారు, డ్రగ్స్ తెచ్చుంటారు ఈ నగరానికి. కానీ మేము ఫార్మా కంపెనీలను తెచ్చినాము, ఐటీ కంపెనీలను తెచ్చినాము, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినాము, ఔటర్ రింగ్ రోడ్డు తీసుకొచ్చినాము. ఇవాళ ఇంకా విస్తృతంగా విశ్వ నగరంగా మార్చడానికి అవసరమైన అన్ని ప్రణాళికలు మేము చేస్తుంటే పొద్దున్న లేస్తే కాళ్ళల్లో కట్టెలు పెట్టే మాటలు, అయిపోయింది అయిపోయింది, కూలిపోయింది కూలిపోయింది అన్నాడు. అన్నోడు ఏడున్నాడా? ఇప్పుడు నన్ను కనిపిస్తుండా? ఉన్నాడా? రోజు లెక్క పెట్టుకుంటున్నాడు ఎవరుండ్రు ఎవరు పోయినరు. ఇవాళ మన నగరాన్ని అభివృద్ధి చేస్తున్నాం, ఇవాళ మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ప్రకాష్ అన్న లాంటి వాళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వానికి అండగా నిలబడి ఈ ప్రభుత్వాన్ని కాపాడినప్పుడే అభివృద్ధి జరుగుతుందని చెప్పి వాళ్ళందరూ ముందుకు వచ్చారు. ఎగ్గ మల్లేశం దగ్గర ఎన్ని పైసలునో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. అవునా? రిజర్వ్ బ్యాంకులో ఏమైనా తక్కువ కడితే కూడా అప్పించడానికి నగదు ఉంది. ఇవాళ వాళ్ళందరూ మనకు ఎందుకు మద్దతు పలుకుతున్నారు అంటే, అరే తెచ్చుకున్న తెలంగాణ మనం బాగు చేసుకోవాలనా? సార్ ఏదో కష్టపడుతాడు, మేము కూడా మా శాతనైన కాడికి సాయం చేస్తే బలపడతాడు, బలపడితే తెలంగాణ అభివృద్ధి అవుతుందన్న ఆలోచనతో వాళ్ళందరూ ముందుకు వచ్చారు. ఏముందే నా దగ్గర ఇయనికే? ఏముంది చెప్పురు? నా అంగి అమ్మితే ఏం రాదు, లాగంతా కూడా ఏం రాదు. ఏమిస్తాను నేను వాళ్ళకు? ప్రకాశ్ అన్నకో ఎగ్గ మల్లేశంకో ఏమి ఇవ్వగలిగినాము? వాళ్ళు ఏంటంటే మన ఆలోచన విధానాన్ని నచ్చి ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని ఇద్దరు అచ్చోసిన ఆంబోతులాక ఊరు మీద ఇడిచిన మైసమ్మ పోతులు ఉంటాయి కదా, అట్లా మన మీద బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు పడగొడతాం అంటారు. మీరు వడగొడతామని అంటే మేము నిలబెడతామని వాళ్ళు ముందుకు వచ్చారు.
ఇవాళ ఓ పక్కన బీఆర్ఎస్ వాడు ఒక పక్కన బీజేపీ వాడు ఏడుంటారా 3 నెలలు కూడా ఉండదని ఒకడంటాడు